అందరికీ నమస్కారం. ఈ ఫ్యాన్ ఫిక్షన్ కథా విశ్లేషణలో మనం ఊహకందని భవిష్యత్తులోకి, ఓ అద్భుతమైన యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈరోజు మనం కల్కి 2 మహాప్రళయ యుద్ధం అనే ఓ అద్భుతమైన ఫ్యాన్ ఫిక్షన్ కథను డీకోడ్ చేయబోతున్నాం. ఇది మామూలు కథ కాదండి. భయంకరమైన చీకటి మీద వెలుగు ఎలా విజయం సాధిస్తుందో చెప్పే ఒక మహాకావ్యం అనుకోవచ్చు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్దాం. ఒకసారి ఈ మాటలు వినండి. కలియుగానికి ముగింపు తెచ్చేవాడు వస్తాడు, అతడే కల్కి. అబ్బా, వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ. ఈ ఒక్క ప్రవచనమే ఈ కథలోని మహావిలన్ను రాత్రులు నిద్రపోనివ్వకుండా చేస్తోంది. ఆ భయమే ఈ కథ మొత్తాన్ని నడిపించే ప్రధాన శక్తి. ఈ ప్రవచనం ఎందుకు అంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న చీకటి సామ్రాజ్యం కాశీ గురించి మాట్లాడుకోవాలి. భూమి మీద ఆశలన్నీ చచ్చిపోయినప్పుడు మిగిలిన చివరి నగరం ఇదే. కాని అక్కడి వాస్తవం మాత్రం నరకానికి నకలులాంటిది. అసలు సూర్యకాంతి నేలమీద పడితే ఎలా ఉంటుందో ఆ జనం మర్చిపోయారు. ఆకాశమెప్పుడూ దట్టమైన పొగ కప్పేసి ఉంటుంది. అక్కడ గుక్కెడు నీళ్లు దొరకడమంటే బంగారం దొరికినట్లే. ఏ వీధిలో చూసినా ఆకడిచావులు, ఏ ఇంట్లో చూసినా ప్రాణభయం. ఈ పీడకలంలో పాలిస్తున్న నియంత పేరే యాస్కిన్. ఆకాశాన్ని తాకే తన భారీ కాంప్లెక్స్ కోటలో కూర్చొని అత్యాధునిక యంత్రాలు, భారీ సైన్యంతో మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ అసలైన విచిత్రమేమిటంటే, ఒకవైపు నగర ప్రజలు గుప్పెడు మెతుకుల కోసం, కనీసం బతకడం కోసం నానా కష్టాలు పడుతుంటే, యాస్కిన్ మాత్రం చావునే ఎదురించాలనుకుంటున్నాడు. గాజు ట్యాంకుల్లో క్లోన్ చేయబడిన తన శరీరాలను వాడుకుంటూ నీలి అగ్ని సాయంతో దేవుడి కంటే గొప్పవాడిగా ఎదగాలని పిచ్చిలా ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపు కాశీలో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే, దానికి చాలా దూరంలో ఒక ఎడారి ప్రాంతంలో ఆ ప్రవచనాన్ని నిజం చేయడానికి కొందరు రక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ రక్షకులలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి భైరవ. ఒకప్పుడు భైరవ ఎలా ఉండేవాడో తెలుసా? కేవలం డబ్బు కోసం ఎంతటి క్రూరమైన పనినైనా చేసే ఒక స్వార్థపూరిత బౌంటీ హంటర్. కాని సుమతి తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడటానికి ప్రాణాలకు తెగించి చేసిన త్యాగాన్ని అతను దగ్గరుండి చూశాడు. ఆ క్షణంలో అతని మనసు పూర్తిగా మారిపోయింది. తన ప్రాణస్నేహితురాలైన ఏఐ వాహనం బుజ్జితో కలిసి ఎలాగైనా ఆ గర్భస్థ శిశువును రక్షించడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. అయితే యాస్కెన్ లాంటి రాక్షసుడిని భైరవ ఒక్కడే ఎదిరించగలడా? లేదు. భైరవుడికి తోడుగా ఒక అజేయమైన ప్రాచీన యోధుడు నిలబడ్డాడు. ఈ గర్భస్థ శిశువును రక్షించడానికి యుగాలనుంచి వేచి ఉండి ఇప్పుడు ఒక కంచుకోటలా మారిన ఆ అమరయోధుడు ఎవరో మీరు ఊహించగలరా? దానికి సమాధానమే ఈ పవర్ఫుల్ డైలాగ్. నేను ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామా. వినడానికే గూస్బంప్స్ వస్తున్నాయి కదూ. మహాభారత యుద్ధాన్ని కళ్లారా చూసిన అశ్వత్థామాతడు. కృష్ణుడి శాపం వల్ల తన పాపాలను మోస్తూ ఎన్నో వేల ఏళ్లుగా చిరంజీవిగా బతుకుతున్న ఆ మహావీరుడు ఇప్పుడు కల్కిని కాపాడటానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక సంచలనమైన నిజం బయటపడుతుంది. అశ్వత్థామ భైరవుడితో పోరాడుతున్నప్పుడు భైరవుడిలో ఉన్నది సాక్షాత్తు మహావీరుడైన కర్ణుని ఆత్మ అని గుర్తిస్తాడు. ఆ క్షణంలో భైరవుడి మదిలో కురుక్షేత్రం, వేగంగా దూసుకొచ్చే రథాలు, బాణాలు, సూర్యునిలా మెరిసిపోతున్న ఒక గొప్ప యోధుడి దృశ్యాలు మెరుపులా మెదులుతాయి. ఇది నిజంగా కథను వేరే లెవెల్కి తీసుకెళ్లే మలుపు. ఇటు అశ్వత్థామ, కర్ణుడి ఆత్మతో ఉన్న భైరవ వీరిద్దరం కలిసి కవచంలా నిలబడిన సమయంలోనే ఆ శంబల ప్రాంతంలో అసలు ఘట్టం మొదలవుతుంది. ఆ భయంకరమైన తుఫాన్ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఒక పక్క సుమతి ప్రసవవేదన పడుతోంది. సరిగ్గా అదే సమయానికి యాస్కిన్ సైన్యం వారిమీద విరుచుకుపడుతోంది. అశ్వత్థామ, భైరవ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆఖరి పోరాటం చేస్తున్నారు. బయట భీకరమైన పేలుళ్ళు, మంటలు. ఇంతలో గుడారం లోపల నుండి ఒక్కసారిగా ఒక పసికందు ఏడుపు వినిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే, ఆ ఒక్క ఏడుపుతో యుద్ధం ఆగిపోయి ప్రపంచం మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణంలో ఉన్న వ్యత్యాసాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకవైపు యాస్కిన్ సైన్యం తెచ్చిన నల్లటి డ్రోన్లు, తుపాకులు ఇవన్నీ మరణానికి, యంత్రాలకు ప్రతీకలు. కాని దానికి సరిగ్గా వ్యతిరేకంగా గుడారం లోపల కల్కి పుట్టగానే ఒక అద్భుతమైన తెల్లటి కాంతి వ్యాపిస్తోంది. ఆ పసికందు కళ్లలోకి చూస్తే అనంత విశ్వం కనిపిస్తోంది. యంత్రాలకు, దైవిక శక్తికి మధ్య ఉన్న ఈ తేడానే కథలో అస్సలైన ప్రాణం.
కల్కి జననం కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, ఆ జననంతో పుట్టిన ఆశాకిరణాలు ఎక్కడో ఉన్న కాశీనగరంలోని చీకటి వీధుల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. దశాబ్దాలుగా భయంతో బానిసలుగా బతికిన కాశీ ప్రజల నరాల్లో రక్తం ఉడికింది. నీళ్లు మా జన్మహక్కు అంటూ రోడ్ల మీదుకు వచ్చారు. సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఆ రక్తపాతం మధ్యలో ఒక ముసుగు ధరించిన రక్షకుడుగా భైరవ ఎంట్రీ ఇచ్చి బుజ్జి సాయంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడతాడు. ఆ రోజు కాశీ ప్రజల గుండెల్లో రేగిన ఆశల మంటను ఇక ఎవరూ ఆర్పలేరు అని అర్థమైపోయింది. ఇది ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం. రోజులు గడుస్తున్నాయి. కల్కి పెరుగుతున్నాడు. కాని అతడు సాధారణ పిల్లవాడు కాదు. అతని ప్రతి భావోద్వేగం డైరెక్ట్గా ప్రకృతితో లింక్ అయి ఉంటుంది. అతనికి కోపం వస్తే చుట్టూ ఉన్న గాలి గమనం మారిపోయి తుఫాను వస్తోంది. అతను ఒక్కసారి చిరునవ్వు నవ్వితే ఆ ప్రదేశంలో దశాబ్దాలుగా కమ్ముకుని ఉన్న చీకటి మొత్తం మాయమైపోతుంది. అంతటి స్వచ్ఛమైన శక్తివంతమైన ఆత్మ అతనిది. మన పురాణాల ప్రకారం ఏ మహాయోధుడికైనా ఖచ్చితంగా ఒక దివ్య వాహనముండాలి గదా. కల్కి వాహనమే దేవదత్తుడు. ఎవ్వరూ ఊహించని విధంగా దివ్యకాంతితో మెరిసిపోయే కళ్లతో ఉన్న ఒక భారీ తెల్ల గుర్రం అడవిలో కల్కి ముందుకు వస్తుంది. ఆ అద్భుతమైన జంతువు మరెవరికీ లొంగదు. కేవలం కల్కి ముందు మాత్రమే మోకాళ్లపై వంగుతుంది. అంటే ఆ మహాసంగ్రామానికి కల్కి పూర్తిగా సిద్ధమయ్యాడని దీని అర్థం. ఇక ఇక్కడి నుండి కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది. సగం యంత్రం, సగం మనిషిగా మారిపోయి కోపంతో రగిలిపోతున్న యాస్కిన్ కల్కి మీదకు దండెత్తుతాడు. ఈ యుద్ధం ఎంత భారీ స్థాయిలో జరిగిందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు ఆకాశాన్ని కప్పేసిన యాస్కిన్ యుద్ధనౌకలు, లెక్కకు మించిన యంత్రసైనికులు, మరోవైపు దేవదత్తుడిపై కూర్చుని అగ్నిఖడ్గంతో మెరిసిపోతున్న కల్కి, అతనికి ఇరువైపులా భైరవ, అశ్వత్థామ, వెనకాల పిడికిలి బిగించి ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడిన తిరుగుబాటు సైన్యం. ఇది కేవలం రెండు వర్గాల మధ్య జరిగే యుద్ధం కాదు, అహంకారానికి, ధర్మానికి మధ్య జరిగే ఫైనల్ వార్. ఆ రణరంగం మధ్యలో కల్కి తన అగ్నిఖడ్గాన్ని ఆకాశం వైపు ఎత్తి ఒక్కసారిగా గర్జిస్తాడో ధర్మం కోసం. ఆ ఒక్క మాట వినగానే సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరి నరాల్లో కరెంటు పాసవుతుంది. ప్రాణభయం వదిలేసి ఒకే ఉప్పెనలా ఆ యంత్రసైన్యం మీదకు దూసుకువెళ్తారు. ఆ భీకర పోరాటం తర్వాత ఫేక్ దేవుడిలా ఫీలయ్యే యాస్కిన్కు దైవాంశ సంభూతుడైన కల్కికి మధ్య అసలైన ఎదురుచూపు జరుగుతుంది. ఇది అద్భుతంగా దేన్ని స్పష్టం చేస్తుందంటే, యాస్కిన్ కల్కి ఎదురెదురుగా నిలబడినప్పుడు అహంకారంతో యాస్కిన్ ఏదో మాట్లాడబోతాడు. అప్పుడు కల్కి ఎంతో ప్రశాంతంగా, నేను ముగింపు కాదు, కొత్త ప్రారంభం అని సమాధానమిస్తాడు. అతడు వచ్చింది ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాదు, పేరుకుపోయిన పాపాన్ని అంతంచేసి ఒక స్వచ్ఛమైన కొత్త యుగాన్ని ప్రారంభించడానికని ఆ ఒక్క డైలాగ్తో తేలిపోయింది. కల్కి తన ఖడ్గాన్ని నేలకేసి కొట్టగానే అందులోంచి వెలువడిన భయంకరమైన స్వచ్ఛమైన కాంతి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఆ దైవిక వెలుగు దెబ్బకు యాస్కిన్ యంత్రాలన్నీ అక్కడికక్కడే ఆగిపోతాయి. దశాబ్దాలుగా ఆకాశాన్ని కప్పేసిన పొగ, చీకటి పూర్తిగా కరిగిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత తొలిసారిగా స్వచ్ఛమైన సూర్యకాంతి భూమిని తాకుతుంది. నేలమీద మళ్లీ పచ్చదనం మొలకెత్తుతుంది. అది చూసి జనం ఆనందంతో ఏడ్చేస్తారు. ఒక విజువల్ వండర్లా అనిపిస్తుంది గదూ. అలా ప్రపంచం మళ్లీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కలియుగం ముగిసింది. కాని కల్కి ప్రయాణం ఇంకా ముగియలేదు. తన తెల్ల గుర్రం మీద అతడు ముందుకు సాగుతూనే ఉంటాడు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే యుద్ధం ఎప్పటికీ ముగియదు. ఎక్కడైతే ధర్మానికి ముప్పు వాటిల్లుతుందో అక్కడ అడ్డుకోవటానికి ఎప్పుడూ ఒక శక్తి సిద్ధంగా ఉండాలి. మరి ఇంతటి అద్భుతమైన కథ విన్నాక మీకొచ్చిన్న ప్రశ్న: మనలో ఉన్న చెడు మీద, మన చుట్టూ ఉన్న చీకటి మీద మనం కూడా మనవంతుగా ధర్మాన్ని ఎలా రక్షించగలం? ఒక్కసారి ఆలోచించండి. వీడియో అయిపోయిందా? లైక్ కొట్టకపోతే, షేర్ చేయకపోతే